ఈసారి మీ అందరికీ ప్రభువు పేరిట వందనాలు తెలియజేస్తూ పునరుద్ధాన పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, మహాగణ, గొప్ప దేవ, సర్వాధికారి, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సకల ఆశ్చర్యాల కారణభూతుడ, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నాం. మమ్మల్ని ప్రేమించి 2026 సంవత్సరంలో మీరు ఇచ్చినటువంటి ఈ పునరుద్ధాన దినము కొరకే నీకు వేలాది స్తోత్రాలు అయ్యా. మాలో ఒక నిరీక్షణ, మాలో విశ్వాసం పెంపొందింపజేయడానికి అయ్యా, మాలో పాప జీవితాన్ని ముగించి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి అయ్యా ప్రభువా ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నాం. ఈ తెల్లవారుజాము సర్వమంది ప్రభువా నీ మందిరంలో ఆశతో ఆసక్తితో సిద్ధపాటుతో వచ్చినటువంటి నీ ప్రియులందరి బట్టి నీకు మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరిని పేరు పేరు మీరు దీవించి ఆస్వాదించండి అయ్యా. ప్రభు వచ్చిన బిడ్డలు ప్రభు అయ్యా, వారి హృదయంలో నేను చేర్చుకొని అయ్యా పునరుద్ధాన శక్తితో నింపబడును గాక. అయ్యా సహాయం అనుగ్రహింపచేయండి తండ్రి. మా కొరకే తిరిగి లేచిన దేవుడవు అయ్యా, నన్ను సజీవ లెక్కలో ఉంచేటువంటి గొప్ప దేవుడు ప్రభాని వందనాలు చెల్లిస్తూ చిన్న వాక్య ధ్యానం నేను చేయబోతా ఉంటుండగా మీరు మాతో నడిపించి వచ్చిన పిల్లలందరూ కూడా బలపరిచి ముందు కొనసాగింపచేయమని యేసుక్రీస్తు నన్ను ప్రార్థించడం వచ్చినాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. ప్రపంచం అంతా కూడా పునరుద్ధాన పండుగ జరుపుకుంటున్నారు. మనోళ్ళు ఏ పండుగ జరుపుకుంటున్నారు? ఇకనే వస్తుంది. నాకు కొంచెం పైన మైక్ వస్తుందేమో చూడండి, ప్రయత్నం చేయండి. కోసం వస్తుందేమో, అది వినిపిస్తుందేమో, వస్తారేమో అనుకుంటున్నా. ఇక రారు, వచ్చిన వాళ్ళ వరకే. అంతేగా, వచ్చిన వాళ్ళ వరకే. మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు, మీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి కాపాడును గాక. దయచేసి గమనించండి, ఈ పండుగ పునరుద్ధాన పండుగ చాలా పవిత్రమైనటువంటి సంతోషకరమైనటువంటి పండుగ. క్రైస్తవులకు ప్రభునందు ప్రియమైన వాళ్ళ ఈ పండుగ ఉద్దేశాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో మరణించి 3వ దినాన తిరిగి లేచినటువంటి ఈ దినాన్ని పునరుద్ధాన పండుగ అంటాం. ఏ పండుగ అంటాం? పునరుద్ధాన పండుగ. దయచేసి గమనించండి. మరణించి తిరిగి లేవడం, మరణించి తిరిగి లేవడం. మన బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే చాలా మంది, దాదాపు ఒక 10 మెంబర్స్ ఆల్మోస్ట్, వారందరూ కూడా ఏమయ్యారు అంటే మరణించి తిరిగి లేచారు. కానీ మరలా వారు మరణించారు. ఎందుకంటే మనకు నిర్ణయించినటువంటి మరణకాలం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడు గనుక ఆయన తిరిగి లేచి మహిమకరముగానే ఉన్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకని అంటే ఈ పునరుద్ధాన పండుగ ద్వారా మనము నేర్చుకోవలసినది, మనకి తెలియచేసేటువంటి వాక్యం ఏంటంటే 3 విషయాలు. ఎన్ని విషయాలు? 3 విషయాలే. నేను ఎక్కువ డీప్ గా లోపలికి వెళ్ళను, కానీ డే టైం ఆరాధన మనకున్నది. వచ్చినందుకు తెల్లవారుజామున ఆరాధన మనం జరుపుకోవాలి కాబట్టి మనము ముందుకు కొనసాగుదాం. 3 విషయాలు మీకు తెలియజేస్తాను. మొదటిగా ప్రాముఖ్యముగా మనం చదువుతున్నటువంటి మత్తయి సువార్తలో ప్రభువునందు ప్రియమైన వారలారా 28వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అక్కడ 6వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొన్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నారని ఆయన శిష్యులకు తెలియచేయుడి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ వచనంలో ఉన్నటువంటి సత్యాన్ని మనము జ్ఞాపకం చేసినట్లయితే, తాను ఇక్కడ లేడు. ఎక్కడ? సమాధిలో లేడు. కాబట్టి మనం అందరూ వెళ్ళి ఏం చేయాలి అంటే, ఆయన తాను చెప్పినట్టే లేచి ఉన్నాడని మనం అనేకులకు ప్రకటించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పునరుద్ధాన పండుగలో ప్రభువునందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభువారు శిలువపై మన పాపాల నిమిత్తం ఆయన ఏమయ్యారు అంటే మరణించారు. శిలువపై ఆయన ఏమయ్యారు?
మన పాపాల నిమిత్తం మనం మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. తిరిగి లేవడం ద్వారా మనకేమి కలిగింది అంటే నిత్య జీవాన్ని ఆయన ప్రసాదించారు. దేవునికి మహిమ కలుగును గాక. దీని అర్థం ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభువారు పాపాల మీద మరణము మీద ఆయన ప్రేమను బట్టి జయాన్ని పొందుతున్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. మనము కూడా మన జీవితాల్లో జయాన్ని మనం పొందుకోవాలి అంటే మొదటిగా మనకేం కావాలి అంటే ప్రేమ కావాలి. ఏం కావాలి? ఆయన చూపించినటువంటి ఆ యొక్క అగాపే ప్రేమ, ఎవ్వరూ చూపించలేనటువంటి ఆ ప్రేమ ఏం చేసిందయ్యా అంటే మరణము మీద జయాన్ని పొందింది. దేవునికి మహిమ కలుగును గాక. అయితే విశ్వాసులైనటువంటి మనకి ఈ యొక్క పునరుద్ధార పండుగ ఏమి తెలియజేస్తుంది అంటే మొట్టమొదటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ పునరుద్ధార పండుగ దేనికి సూచనగా చిహ్నంగా ఉంది అంటే నిరీక్షణకు చిహ్నంగా ఉంది. దేనికమ్మా? నిరీక్షణ, సింబల్ ఆఫ్ హోప్. నిరీక్షణకు ఒక చిహ్నముగా, సూచనగా, గుర్తుగా ఉన్నది అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి ఆ నిరీక్షణ అంటే ప్రభువుని ప్రియమైన వాళ్ళరా, సమాధి నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ, యేసుక్రీస్తు ప్రభువారి సమాధి నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ, అంటే ఈ స్త్రీలు వెళ్ళి చూస్తారు ఆ సమాధి ఎలా ఉంది? నిశ్శబ్దంగానే ఉంది. ఖాళీగా అంటే నిశ్శబ్దంగానే ఉంది. అయినప్పటికీ దేవుని శక్తి ఏం చేసింది అంటే ఆ సమాధిని తెరచింది. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేసిందంట? దేవుని శక్తి సమాధిని తెరచింది. సమాధి ముందు ఎలాంటి రాయి పెట్టారు అంటే చాలా పెద్ద బండరాయి. అది కొన్ని టన్నుల బరువు ఉన్నటువంటి ఆ రాయిని అక్కడ సమాధి ముందు పెట్టారు. అయితే దేవుని శక్తికి ఎన్ని టన్నులైనా కూడా అది తక్కువే. ప్రభువుని ప్రియమైన వారలా, ఆయన శక్తి ఏం చేసింది అంటే దానిని తెరచింది. దీన్ని బట్టి మన యొక్క నిరీక్షణ ఏమిటి అంటే ప్రభువుని ప్రియమైన వారు గమనించండి, మనము కూడా మన జీవితాల్లో ఎదురయ్యేటువంటి కష్టాలు, సమస్యలు, భారభరితమైనటువంటి ఆ ప్రయాసం నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఏమి తెలియజేస్తున్నాడు అంటే ఈ ఈస్టర్ పండుగ ద్వారా ఒక నిరీక్షణ తెలియజేస్తా ఉంటున్నాడు. ఏం తెలియజేస్తున్నాడు? ఒక నిరీక్షణ. దేవుని మీద మనం ఆధారపడితే, ఆయన పునరుద్ధరణ శక్తిని మనం పొందుకుంటే జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి సమస్య నుండి కూడా మనం విడుదల పొందుతాం. దేవునికి మహిమ కలుగును గాక. మరణం కంటే ఇంకేమైనా కష్టమైన సమస్య ఉంటుందా? మరణమే పెద్ద సమస్య. ఆ భయంకరమైనటువంటి ఆ సమస్య మీద పరిశుద్ధాత్మ దేవుడు జయాన్ని పొందుకుంటే మన జీవితాల్లో ఎదురయ్యేటువంటి సమస్యలను దేవుడు విజయం ఇవ్వలేడా? దీన్ని బట్టి మనం ఏం చేయాలి? ఆ మరణము జయించినటువంటి దేవుని మీద నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. నా దేవుడు నాకు కూడా పునరుద్ధాన శక్తిని ఇస్తాడు. నాకు కూడా నా జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యల నుండి నన్ను విడిపిస్తాడు, కష్టాల నుండి విడిపిస్తాడు, జయాన్ని ఇస్తాడనేటువంటి విశ్వాసము, నిరీక్షణ మనకి కలగాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఒక నిరీక్షణ. పునరుద్ధాన పండుగ అనేది దేవుని యొక్క పునరుద్ధానం అనేది ఒక నిరీక్షణ. మనము మన జీవితాల్లో, మన కుటుంబాల్లో మరణించిన వారి గురించి జ్ఞాపకం చేసుకొని దైవ సేవకులు బైబిల్ గ్రంథం ద్వారా వాక్యం తెలియజేస్తూ చెప్తారు. ఏం తెలియజేస్తారు వాళ్ళు? అయ్యా, మీరు దుఃఖపడవద్దు, ధైర్యంగా ఉండండి, మరణించిన వారిని మనము తిరిగి చూస్తాము. దేవుడి రాకడలో వారు మొదటిగా లేపబడతారు అని వాక్యము తెలియజేసే విధంగా దైవ సేవకులు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే చూస్తాం. అంటే దాని ద్వారా వారు మనకి ఏం తెలియజేస్తున్నారు అంటే ఒక నిరీక్షణ. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో వాక్యం ఉంటది, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము
అంటే మీరేం చేయాలి అంటే, మనం ఏం చేయాలి అంటే దుఃఖపడొద్దు. ఏం చేద్దామా? దుఃఖపడొద్దు. దుఃఖపడకుండా ఆ స్థానంలో ఏం చేయాలంటే నిరీక్షణ కలిగి ఉండాలి. ఏంటయ్యా నిరీక్షణ అంటే, నేను కోల్పోయిన వారిని, నేను కోల్పోయిన వాటిని, నేను ఏదైతే సాధించలేకపోయానో వాటిపై నా దేవుడు పునరుద్ధానాన్ని, మరణాన్ని జయించినటువంటి దేవుడు నాకు విజయాన్ని ఇస్తాడు అనేటువంటి నిరీక్షణ కలిగి మన ముందు దాకా ప్రభునందు ప్రియమైన గమనించండి. పునరుద్ధాన పండుగ మనకేమి నేర్పిస్తుంది అంటే నిరీక్షణ నేర్పిస్తా ఉంది. దేవుని కొరకు ఎదురు చూసేటువంటి నిరీక్షణ నేర్పిస్తా ఉంది. జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యల నుండి విడుదల కోసం ఆయన మీద మనం ఆధారపడాలి. అందుకని ఆయన అంటారు యోహాను సువార్త 16వ అధ్యాయంలో 33వ వచనంలో ఆయన ఏమని మాట్లాడతారు అంటే, ధైర్యము తెచ్చుకొనుడి, లోకములో మీకు శ్రమ కలుగును, నేను లోకమును జయించిన వాడను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఏం చేస్తాడంట? లోకాన్ని జయించిన వాడు. లోకములో ఏమున్నాయో అవన్నిటిని కూడా జయించిన వాడు. లోకంలో ఏమున్నాయి? అన్ని శరీరాశ, నేత్రాశ, జీవపడమము, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, కష్టాలు, అనారోగ్యాలు, ఇవన్నీ కూడా చివరికి మరణాన్ని కూడా జయించిన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని ఆయన ఏం చెప్తున్నారు అంటే, మీరు ధైర్యము తెచ్చుకొనుడి. ఏం తెచ్చుకోవాలమ్మా? ధైర్యము తెచ్చుకొని దేవుని వైపు చూస్తూ దేవుని మీద ఆధారపడుతూ ఏ ఒక్కరు కూడా నిరుత్సాహం చెందాల్సినటువంటి అవసరం లేదు. దేవుడు మనకు ఎలాంటి శక్తిని ఇచ్చాడు అంటే, ఆయన శక్తి ఎలాంటిది అంటే, అక్కడ ఉన్నటువంటి సమాధికి ఉన్నటువంటి ఆ బండరాయిని తొలగించగలిగినటువంటి ఆ జయ జయ యేసు ఆ పాటలో మనం జ్ఞాపకం చేసుకున్నట్టు చరణం, మంచి చరణం. రాయిని గెలిచి బండను గెలిచిన జయ యేసు, బండను బండను గెలిచిన జయ యేసు, బండను ప్రభునందు ప్రియమైన వారు కదా, దేవుడు దేన్ని గెలిచాడు అంటే బండను గెలిచాడు. ప్రభునందు ప్రియమైన వారు కదా, ఈ పునరుద్ధాన పండుగ మనకి ఏమి నేర్పిస్తుంది అంటే మనకి నిరీక్షణను నేర్పిస్తా ఉంది. దయచేసి గమనించండి, ఏం నేర్పిస్తా ఉంది? నిరీక్షణ కలిగి ఉండాలి అని. అందుకు యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఆయన ఏమంటారు అంటే, అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. దేవునికి మహిమ కలుగునుగాక. ఏం చేస్తారంటమ్మా? దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఏమవుతారంట? బ్రతుకుతారంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ బ్రతకడానికి కారణం ఏంటి అంటే, ఆ బ్రతకడానికి నిరీక్షణ ఏంటి అంటే పునరుద్ధానము జీవము ఆ యేసుక్రీస్తు ప్రభువారే. దేవునికి మహిమ కలుగునుగాక. బైబిల్ గ్రంథంలో ప్రభువును ప్రియమైన వాళ్ళరా ఎంత మంది భక్తులు మరణించి తిరిగి లేచారు అంటే, పాత నిబంధన గ్రంథంలో మనం జ్ఞాపకం చేసినట్లయితే సారేపతు విధవరాలి యొక్క కుమారుడు, సారేపతు విధవరాలి యొక్క కుమారుడు, అలాగే షూనేమీయురాలి యొక్క కుమారుడు మనము జ్ఞాపకం చేసినట్లయితే ఎలీషా చనిపోయి సమాధిలో పట్టబడినప్పుడు కొన్ని రోజుల తరువాత ఆ ప్లేస్ లోకి ఒక వ్యక్తిని సమాధి చేయడానికి తీసుకెళ్లారంట. తీసుకెళ్ళినప్పుడు ఈ ఎలీషా యొక్క శల్యములు, ఆ యొక్క ఎముకలు తగిలి రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయం ప్రకారము ఏమైంది అంటే, ఈ పాతి పెట్టబడడానికి సమాధి చేయబడడానికి వచ్చినటువంటి వ్యక్తి తిరిగి లేచాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన వాళ్ళ మనమైతే జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొత్త నిబంధన గ్రంథంలో ఆ యాయీరు యొక్క కుమార్తెను మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. అది మాత్రమే కాకుండా తబిత అనేటువంటి స్త్రీని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు.
పేతురు ప్రార్థన చేసినప్పుడు కవిత దోర్కా అనేటువంటి పేరు కలిగినటువంటి స్త్రీ, దైవ సేవకులకు ఎంతో పరిచయం చేస్తున్న స్త్రీ, వారి యొక్క వస్త్రాలు కుడుతున్నటువంటి స్త్రీ చనిపోయినప్పుడు పౌలు భక్తుడు వెళ్ళి పేతురు ప్రార్థించినప్పుడు ప్రభునందు ప్రియమైన వారరా ఆ స్త్రీ తిరిగి లేచింది. వీరందరూ దేని ద్వారా లేపబడ్డారు? యేసుక్రీస్తు ప్రభువు యొక్క పునరుద్ధాన శక్తి ద్వారా. మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అంతస్తు నుండి ఐతుకు అనేటువంటి వ్యక్తి పడిపోతాడు. ప్రసంగం చేస్తూ ఉంటే పౌలు భక్తుడు ప్రసంగం అర్థం నిద్రపోతున్నారు చెప్పండి, వాక్యం వినకుండా. ఆ ఐతుకు అనేటువంటి భక్తుడు ఏమైనటువంటి చక్కగా ఎక్కడ కూర్చున్నట్ట? కిటికీలో కూర్చొని ఆశతో వాక్యం వింటున్నాడట. వింటూ వింటూ నిద్రలోకి పోయి పడిపోయాడు. అందుకని దేవుని మందిరంలో ఏం చేయకూడదు? నిద్ర పోకూడదు. ఆసక్తితో దేవుని వాక్యం, దేవుడు మన కోసం ఏం మాట్లాడతాడని మనం వినాలి. అయితే ఈ ఐదుకు ఏం చేశాడు అంటే ఆ కిటికీలో కూర్చొని నిద్రలోకి డీప్ గా వెళ్ళిపోయాడు. ఆ డీప్ గా వెళ్ళిపోయిన తర్వాత ఏమయ్యాడంటే కింద పడిపోయాడు. కింద పడిపోయి చచ్చిపోయాడంటే అంతస్తు మీద చనిపోరా? చనిపోయాడు. ఆ చనిపోయినటువంటి ఐదు కొరకు పౌలు భక్తులు వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు అతను తిరిగి లేచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఎన్నో సంఘటనలు మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. దీని ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఈ పునరుద్ధాన పండుగ రోజు మనం నేర్చుకోవాల్సింది మొదటిగా నిరీక్షణ కలిగి ఉండాలి. ఈ పునరుద్ధాన పండుగ నిరీక్షణకు చిహ్నంగా ఉంది, సింబల్ గా ఉంది. హోప్, నీకు నిరీక్షణ కావాలి, నీకు నిరీక్షణ కలిగి దేవుని ఎదురు చూడాలి. అందుకనే ఆ ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మరి పౌలు భక్తుడు మాట్లాడతాడు, విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపంలో అదృశ్యమైనవి ఉన్న వరకు రుజువై. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎప్పటికీ కూడా ఏం చేస్తారంట? చనిపోడు, బ్రతుకుతాడు అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ప్రభునందు ప్రియమైన రెండో విషయం ఏమిటి అంటే, మొదటిదేమో నిరీక్షణ మనకి ఈ పునరుద్ధాన పండుగ తెలియజేస్తుంది. రెండవది ఏమిటంటే పాప క్షమాపణ మరియు కొత్త ప్రారంభం. పాప క్షమాపణ మరియు కొత్త ప్రారంభం. ఫర్గివ్నెస్ అండ్ న్యూ బిగినింగ్. ఫర్గివ్నెస్ అండ్ న్యూ బిగినింగ్. దయచేసి గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు దేని నిమిత్తం మరణించారు అంటే మన పాపముల నిమిత్తము మరణించారు. ఆయన మన పాపముల నిమిత్తం మరణించడం ద్వారా మనకి ఏం కలిగిందంటే పాప క్షమాపణ. ఏం కలిగింది? పాప క్షమాపణ. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేవడం ద్వారా మనకి ఏం కలిగింది అంటే పాప క్షమాపణ కలిగింది. పాప క్షమాపణ కలిగింది కాబట్టి విశ్వాసి జీవితం ఎలా ప్రారంభమవుతుంది అంటే కొత్తదిగా ప్రారంభమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఏం చేస్తారు అంటే వారి యొక్క పాపాలన్నీ కూడా అన్నిటిలో సమాధి చేసి వారు కొత్తగా జన్మిస్తూ ఉంటారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళని గమనించండి, దేవుని వాక్యం ఏమీ తెలియజేస్తుంది అంటే ఈ పునరుద్ధానము మనకు నిరీక్షణ తెలియజేస్తుంది. రెండవదిగా పాప క్షమాపణ కొత్త ప్రారంభానికి గుర్తుగా ఉంది. నీ జీవితం కొత్తగా ప్రారంభించబడాలి. ఎప్పుడైతే నీవు నా యేసు నా రక్షకుడు నా కోసము నా పాపాల కోసము శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు అని నువ్వు నమ్ముతావు, విశ్వసిస్తావు, అప్పుడు నువ్వు రక్షించబడతావు. దేవుడికి మహిమ కలుగును గాక. రక్షించబడి నువ్వు ఏం చేస్తావు అంటే కొత్తగా నీ జీవితాన్ని ప్రారంభిస్తావు. ఎవడైనా నువ్వు క్రీస్తునందు వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో కొత్త వాయువు. అదే కొత్త ప్రారంభం అంటే పాత జీవితాన్ని విడిచిపెడతారు, పాపాలను విడిచిపెడతారు. దయచేసి గమనించండి, ఏది దేవుడికి వ్యతిరేకంగా చేసిన పనులన్నీ కూడా మర్చిపెడతారు. ఎవరు అంటే పునరుద్ధాన శక్తిని పొందుకునేవారు.
అలా కాకుండా పునరుద్ధరణ దేవుడిని నమ్మకుండా దేవుడిని విశ్వాసం ఉంచకుండా జీవించేటువంటి వారు ఏం చేస్తారు అంటే మరలా పాత జీవితంలోనికే వెళ్ళిపోతూ ఉంటారు. ప్రభునందు ప్రియమైన వారు, ఒకసారి మనము దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసినట్లయితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చదవండి అమ్మా. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదవండి ఒకసారి. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు, అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారినైన స్వాస్థ్యం మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మరలా జన్మింప చేసేను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు కొత్త ప్రారంభాన్ని ఎలా ఇస్తున్నాడు అంటే ఈ లేఖన పాఠ్య భాగంలో మాట్లాడిన రీతిగా మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన మనకేం కలిగింది అంటే జీవముతో కూడిన నిరీక్షణ మనకి కలిగినట్లు ఆయన ఏం చేశాడు అంటే అక్షయమైనది నిర్మలమైనది అయినా వాడబారినది అయినా జీవితాన్ని మనకి ఇవ్వడానికి ఆయన ఏం చేశాడు అంటే మనలను మరలా జన్మింప చేశాడు. క్రొత్త జీవితాన్ని మనకిచ్చాడు, క్రొత్త ఆరంభాన్ని మనకిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం ఏమి నేర్చుకోవాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానము ద్వారా పాపాలు క్షమించబడి పాప క్షమాపణ పొందుకొని మనం క్రొత్త జీవితాన్ని ప్రారంభించాలి. హల్లెలూయా. ప్రారంభించాలమ్మా? క్రొత్త జీవితాన్ని ప్రారంభించాలి అని 2026వ సంవత్సరంలో ఈ పునరుద్ధాన పండుగ సందేశం దేవునికి మహిమ కలుగును గాక. అమ్మ నాకెళ్ళి చూడండి, చాలా ప్రయాస. పాట పాడుతుంది, అసలు వాయిస్ రాలా, నైట్ అస్సలు నిద్ర లేదు. దయచేసి గమనించండి. ఇంత ప్రయాస అంత దూరం నుంచి వచ్చింది ఎందుకయ్యా అంటే కేవలం వాక్యాన్ని బోధించడానికి. పాటలు అందరూ పాడతాం, ప్రార్థన అందరము కూడా చేస్తాం, వాక్యమే మనకు కావాల్సింది. అందుకని భక్తుడు ఏమంటాడు అంటే, దావీదు భక్తుడు ఏమంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపములు నా త్రోవలకు. చీకట్లో ఎవరు నడుస్తారండి? చీకట్లో నడుస్తారా? ఆ రోజుల్లో అసలు కరెంటే ఉండేది కాదు. ఈ రోజుల్లో కరెంటు ఒక్క క్షణం పోతే తన్నుకులాడే పరిస్థితి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అలాంటిది దేవుని వాక్యం విశ్వాస జీవితంలో మన త్రోవలకు వెలుగునైందని వాక్యము తెలియచేస్తా ఉంది. దయచేసి గమనించండి. పునరుద్ధాన పండుగ మనకి ఏమి నేర్పిస్తుంది అంటే నిరీక్షణ కలిగి ఉండడం నేర్పిస్తుంది. రెండోది పాప క్షమాపణ, కొత్త ప్రారంభాన్ని మనకు నేర్పిస్తా ఉంది. మూడవది మనము జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి గమనించండి. మరణముపై విజయం, విక్టరీ ఓవర్ డెత్. విక్టరీ ఓవర్ డెత్, మరణముపై విజయం. ఎవరు మరణంపై విజయం? ఎవరికి? ప్రభునందు ప్రియమైన వారుగా ఆయన మనకి మరణంపై విజయం ఇవ్వడానికి, మన సజీవంలో ఉంచడానికి, లెక్కల్లో ఉంచడానికి ఆయన ఏం చేశాడు అంటే మరణముపై విజయాన్ని పొందుకున్నాడు. మనకి కూడా మరణము ఉన్నప్పటికీ కూడా దానిపై విజయాన్ని పొందుకోవాలని పునరుద్ధాన పండుగ తెలియజేస్తా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వారలా మనము జ్ఞాపకం చేసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో దేవుని వాక్యం మాట్లాడుతుంది. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 55వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపముకున్న బలము ధర్మశాస్త్రమే. ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయమును కలిగించుచున్న
దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వారగా ఇక్కడ పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి మరణంపై విజయాన్ని జ్ఞాపకం చేస్తూ ఆ మరణాన్ని అడుగుతా ఉంటున్నాడు. మరణమా నీ ముల్లెక్కడా? మరణమా నీ విజయం ఎక్కడా? ప్రభునందు ప్రియమైన వారు గమనించండి. అడుగుతూ ఆయన అంటున్న మాట ఏమిటి అంటే, మరణపు ముళ్ళు పాపం, మరణపు ముళ్ళు పాపము, పాపముకున్నటువంటి బలము ధర్మశాస్త్రము. ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ధర్మశాస్త్రము ఆ యొక్క మరణాన్ని, మరణంపై జయాన్ని కలగ చేయడానికి దేవుడు ఈ లోకానికి వచ్చారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వల్ల సిలువ మరణము ఓటమి కాదు. సిలువ మరణము ఓటమి కాదు. ఏంటయ్యా అంటే మరణముపై జయము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా మంది అనుకున్నారు యేసుక్రీస్తు ప్రభువు మరణించారు అనుకున్నారు. అక్కడ ఉన్నటువంటి భటులు కొంతమంది, ఒక అతను ఏం చేశాడు అంటే, ఈయన మరణించడో లేదో అనేసి కొద్దిసేపటి తర్వాత ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు? ముళ్ళు తీసుకొని డొక్కలో పొడిచాడు. ఆయన మరణించాడా లేదా అని. మరణించాడు అని తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేశారంటే సిలువ దింపి తీసుకువెళ్లి సమాధిలో పెట్టారు. అయితే బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యములో 2వ అధ్యాయం ఏమని మాట్లాడుతుంది అంటే, ప్రభునందు ప్రియమైన వారన దయచేసి గమనించండి. ఈ లేఖన పాఠ్య భాగంలో మరణము ఆయన బంధించిందిట అసాధ్యము. చదువుతారా? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 24వ వచనం. మరణము ఆయన బంధించుట అసాధ్యము కనుక దేవుడు మరణము కలిగించి ఆయనను లేపెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వారన మరణము ఆయన బంధించుట అసాధ్యము. ఆయన మరణించాడు అనుకున్నారు. తీసుకువెళ్ళి మరణించిన వారిని ఎక్కడ పెడతారు? సమాధిలో పెడతారు. సమాధిలో పెట్టారు. కానీ ఆ మరణము కూడా యేసుక్రీస్తు ప్రభువాన్ని బంధించలేకపోయింది. అది అసాధ్యము. ఆయన తిరిగి లేవాలి. ఎందుకని అంటే మనల్ని నిత్య జీవంలోకి నడిపించాలి అంటే ఆయన ఏమవ్వాలి? తిరిగి లేపబడాలి. దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, 2026వ సంవత్సరంలో పునరుద్ధాన పండుగ జరుపుకుంటున్న నీవు ఈ సమయంలో అందరూ కూడా నిద్రిస్తా ఉన్నారు. ఏం చేస్తా ఉన్నారు? చక్కగా నిద్రిస్తున్నారు. తెల్లవారుజాము నిద్ర ఎలా ఉంటుంది చెప్పండి ఒక్కసారి చెప్పండి. మీరు స్టార్టింగ్ పడుకున్న దానికంటే, మధ్యరాత్రి నిద్రించే నిద్ర కంటే తెల్లవారుజాము నిద్ర చాలా అసలు ఏమీ లేదు. నువ్వు ఒక్కసారి మధ్యలో లేచి పడుకో, మళ్ళీ తెల్లవారుజాము మెలకు వచ్చిద్దేమో, మామూలుగా ఉండదు అసలు. అలాంటిది అంత నిద్ర పక్కన పెట్టి దేవుడు నా కోసం తిరిగి లేచాడు అని వచ్చిన నీవు, ఈ వాక్యము పైన మైకులు కూడా రాట్లే, ఎవరు వినరు. వచ్చిన నీవు వింటున్నావు. కాబట్టి మనము నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, దేవుడు మరణపు ముళ్ళను జయించా, మరణాన్ని జయించా, ఆ మరణము మీద విజయాన్ని పొందుకున్నాడు. ఆ మరణములో జరిగించినటువంటి అన్ని కార్యాలు, ఆ జయ జయ యేసు ఆ పాటలో అన్ని దేని మీద ఆయన జయాన్ని పొందుకున్నాడో ప్రతి ఒక్కటి కూడా ఆ కన్నంలో రాయబడింది. అలాంటి జయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించాలని ఈ పునరుద్ధాన పండుగ జరుపుకోవడానికి కృపనిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయాన్ని చూడక, అవునా కాదా, చాలా మంది కాలగర్భములో గతించారు. నీవు నేను ఎందుకు బతికి ఉన్నామంటే ఆయన పునరుద్ధాన శక్తిని పొందుకోవడానికి. దేవునికి మహిమ కలుగును గాక. చాలా సంతోషం వేసింది అమ్మని చూడగానే, వందనమ్మని కదా. కొన్ని దినాలు అమ్మ స్కిడ్ అయిపోయి కింద పడిపోయా, లేవలేని పరిస్థితి, నడవలేని పరిస్థితి. అమ్మ గుడ్ ఫ్రైడే రోజు సాయంత్రం ఫోన్ చేసి, అమ్మ నేను అసలు మందిరానికి వద్దాం అనుకుని బయలుదేరిదాం అనుకుని వద్దాం అనుకున్నాను, పడిపోయాను, నేను అసలు నడవలేని పరిస్థితి, అసలు లేవలేకున్నానమ్మా, నాకు కొంచెం ప్రార్థన చేయనని చెప్పి చేశారు.
పరిశుద్ధాత్మ దేవుడు ఆ పునరుద్ధాన శక్తిని ఇచ్చి కాలంతో నడిపించి మందిరం వరకు తీసుకొచ్చాడు. దేవునికి మహిమ కలుగును కాక. ఏ పాటి వారం దేవుని వాక్యం ఏమని తెలియజేస్తుంది తెలుసా? 37వ కీర్తనలో దేవుని వాక్యం ఏమని మాట్లాడుతుంది అంటే, ఒకసారి జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ప్రభునందు ప్రేమిన వాళ్ళగా డే టైం ఆరాధన కొరకు మనం సిద్ధపడదాము. 37వ కీర్తనలో ఒకసారి చదువుకుందాం. 37వ కీర్తన 24వ వచనం చదువుతారా? యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. దేవునికి మహిమ కలుగును గాక. దీనిలో అర్థం ఏంటి తెలుసా? ఈ మాటల అర్థం, మనం పడిపోయినప్పుడు మనల్ని ఎవరు పట్టుకున్నారంట? దేవుడు తన చెయ్యితో పట్టుకున్నాడు కాబట్టి నేల మీద పడినటువంటి వారు లేవలేక ఉండడు. అంటే ఆయన ఖచ్చితంగా లెగుస్తాడు. ఎవరు పట్టుకున్నారు మన చెయ్యి? దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళగా ఆత్మీయ తల్లిగా తెలియజేస్తా ఉంటున్నాను. మనందరికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు పునరుద్ధాన శక్తిని ధరింప చేయను గాక. ఈ 2026వ సంవత్సరంలో మనం ఏమి నేర్చుకోవాలి అంటే, ఈ పునరుద్ధాన పండుగ ద్వారా మనకు ఒక నిరీక్షణ కలిగి ఉండాలి. మనం ఏం కలిగి ఉండాలి? నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుడు మన పాప భారాలన్నిటినీ కూడా, ఆ వేదన అంతటిని కూడా భరించాడు. ఎక్కడ? గెత్సేమనే వనములో, ఆ తరువాత సిలువ పైన భరించాడా లేదా? అంత భరించినటువంటి దేవుడు మనము కూడా భరించగలగమని తెలియచేసి, భరించిన తర్వాత మనకి ఏముంటదని తెలియచేశాడు? జయము. ఏముంటది? జయం ఉంటదని తెలియచేశాడు. కాబట్టి మనం ఆయన వైపు నిరీక్షణతో ఎదురు చూద్దాం. దేవుని వైపు. ఈ లోకంలో కష్టాలు నిన్ను వేధిస్తున్నాయా? సమస్యలు నిన్ను వేధిస్తున్నాయా? ఇరుకులు నిన్ను ఇబ్బంది పెడుతున్నాయా? అనారోగ్యం నిన్ను ఇబ్బంది పెడుతుందా? ఇదిగో మరణాన్ని జయించిన దేవుడు చెప్తా ఉంటున్నాడు. మన రోగాలు, మన వ్యసనాలు, మన బాధలన్నీ కూడా ఆయన వహించాడు. దేవునికి మహిమ కలుగును గాక. రెండవది, ఆయన మనకి ఏమిచ్చాడు అంటే పాప క్షమాపణ ఇచ్చాడు. ఏమిచ్చాడమ్మా? పాప క్షమాపణ ఇచ్చాడు. కాబట్టి పాప క్షమాపణ పొందుకున్న ప్రతి ఒక్కరము కూడా కొత్తగా జీవితాన్ని ప్రారంభించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా ప్రారంభించాలమ్మా? పాతవి మనలో ఉండకూడదమ్మా. పాతవి మనలో ఉండకూడదు. కొత్తగా జీవితాన్ని ప్రారంభించాలి. మూడవది ఏమిటి అంటే మరణము పైన విజయము. మరణము పైన విజయం పొందుకోవాలి. మరణ బంధకములు నన్ను చుట్టి ఉన్నను. ఏ కీర్తన? 116వ కీర్తనలో దావీదు భక్తుడు ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తారు? ఒకసారి చూద్దామా. 116వ కీర్తన. ఎస్, మరణ బంధకములు నన్ను చుట్టుకొని ఉండను, పాతాళపు వెలులను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖము నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టితిని. మొరపెట్టినప్పుడు ఆయన ఏం చేశాడు అంటే, యెహోవా దయాళుడు నీతిమంతుడు కనుక, మన దేవుడు వాత్సల్యం గలవాడు కనుక ఆయన ఏం చేసినట్టే, కృంగి ఉండగా నన్ను రక్షించి, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింప చేసి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు భక్తుడే స్వయంగా ప్రార్థన చేస్తా ఉంటున్నాడు. ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడు అంటే, ఆయన ఏమి చుట్టుకొని ఉన్నాయట? మరణ బంధకములు, పాతాళపు వేదన చుట్టుకొని ఉంటే, దేవా నన్ను విడిపించు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన ప్రార్థన విని ఆయన రక్షించి విడిపించి ఆయన యొక్క ప్రాణానికి క్షేమాన్ని విస్తరింపచేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఒకసారి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి హిజ్కియా ప్రవక్తను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఎవరినమ్మా? హిజ్కియా ప్రవక్తని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, హిజ్కియా ప్రవక్తకి మరణకరమైనటువంటి రోగం వచ్చింది. ఆ రోగాన్ని మనం ఏమి జ్ఞాపకం చేసుకుంటున్నామంటే క్యాన్సర్ గా జ్ఞాపకం చేసుకుంటున్నాం. రాచపుండు అనేవారు అప్పట్లో.
ఇప్పుడు ఏమంటున్నారంటే క్యాన్సర్ అంటూ ఉంటున్నా. ఆ మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవుడు ప్రవక్తను పంపించి ఒక విషయాన్ని తెలియజేశాడు. ఏమిటయ్యా అంటే, అయ్యా హిజ్కియా, నువ్వు మరణమవుతున్నావు కనుక నువ్వు లేచి నీ ఇంటిని చక్కబెట్టుకోమని చెప్పాడు. అతడు ముఖము గోడ తట్టు తిప్పుకొని యెహోవా యథార్థుడై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటున్నావో నీ దృష్టికి అనుకూలముగా జరిగించుతున్నావో జ్ఞాపకము చేసుకోమని అడిగినప్పుడు ప్రార్థన చేసాను. హిజ్కియా కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందయ్యా అంటే, హిజ్కియా ప్రార్థన దేవుడు ఆలకించి మరణకరమైనటువంటి రోగాన్ని తగ్గించి 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మరణంపై విజయమేనా? అవునా? మరణ బంధకం ఆయన చుట్టుకొని ఉన్నప్పుడు, మరణము దగ్గరకు అయినప్పుడు దేవుడికి ప్రార్థన చేసినప్పుడు అయ్యా నన్ను విడిపించాయా అంటే ఎంతమంది విడిపించబడలేదు? ఎన్ని సాక్ష్యాలు మనం వినలేదు? అవునంటారా కాదంటారా? ప్రభునందు ప్రియమైన వాళ్ళ ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం తెలియజేస్తున్నాడు అంటే, పునరుద్ధాన పండుగ ద్వారా నిరీక్షణ, పాప క్షమాపణ, కొత్త ఆరంభం, మూడవది మరణముపై జయము. కాబట్టి మనందరము నేర్చుకొని దేవుని వైపు నిరీక్షణతో ఎదురు చూసి, దేవుడు పక్షపాతి కానే కాదు. ఎవరైతే అయ్యా నన్ను విడిపించు, నన్ను మరణం నుంచి తప్పించు, అనారోగ్యం నుంచి తప్పించు, నా కష్టాల నుంచి నన్ను విడిపించు, అయ్యా పాతాళ వేదనలు, అయ్యా పాతాళ వేదనలను చుట్టుకొనినప్పుడు నన్ను విడిపించాయని ప్రార్థన చేస్తారు, వాళ్ళని ఖచ్చితంగా దేవుడు విడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియమైన వారి జ్ఞాపకం చేసుకొని ఈ తెల్లవారుజామున సమయమందు దేవుడు ఇచ్చి వాక్యాన్ని మన వినికిడిలో ఫలింప చేయను గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అయ్యా నీ భక్తుల్ని విడిపించడం కొరకై, అయ్యా నీ భక్తుల ప్రాణము కాపాడడం కొరకై, నీ భక్తుల్ని పాపాల నుండి విడిపించడం కొరకై అయ్యా సిలువలో మరణించి సమాధిలో పాతి పెట్టబడి తిరిగి లేచిన దేవా నీకు స్తోత్రాలు. అయ్యా వాక్యం తెలియజేస్తున్న అపోస్తల కార్యములో భక్తుడు మాట్లాడుకుంటున్నాడు, మరణము ఆయన బంధించట సాధ్యము. ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా. ఆయన అక్కడ లేడు, తాను చెప్పిన విధంగా తిరిగి లేచాడు. తండ్రి, ఎందరో భక్తుల సమాధాలు, అన్ని సమాధులు కూడా అయా మూత వేయబడ్డాయి. అన్ని సమాధుల్లో వారి వారి యొక్క శల్యములు, ఎముకలు అన్ని కూడా ఉన్నాయి. కానీ మీ సమాధి మాత్రము తెరవబడింది. విశ్వాసులైనటువంటి వారికి విశ్వాసులలో జయాన్ని ఇవ్వడానికి, నిరీక్షణ కలగ చేయడానికి, పాపమును క్షమించడానికి ప్రభువా మీరు తిరిగి లేచారు. అటు పునరుద్ధార శక్తితో మా సంఘాన్ని, మా గ్రామాన్ని, చేరవలసిన వారందరినీ నింపమని, విధవల మాకు నిరికట్టి ఫలింప చేయమని యేసు క్రీస్తును ప్రార్థించడానికి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అమ్మ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను.